పిండితోటి జావా కాస్తున్నానండి. అంబలి అంటారు కదా అది. ఫస్ట్ నేను 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి. రాత్రి అన్నం ఉంటే కొంచెం ఇందులో వేసేసాను. ఇది బాగా ఇందులో ఉడకాలి. ఉడికిన తర్వాత మనం తర్వాత ప్రాసెస్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఇలాగా పెట్టాను కదా, ఉడుకుద్ది. ఈలోగా మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని నేను ఒక 2 గరిటెలు రాగి పిండి అయితే వేస్తున్నానండి. ఇది నేను ఇద్దరికి చెప్తున్నాను. ఇది ఇలా కొంచెం నానాలే. ఇది మరిగేలోపు ఇది నానిపోద్ది. ఇలా నానబెట్టేసుకోవాలి. కొద్దిగా జొన్నపిండి వేసుకున్నానండి. జొన్నపిండి ఉంది, జొన్నపిండి వేసుకున్నాను. అది కూడా ఇందులోనే వేసుకున్నాను. ఇదిగోనండి, ఇదైతే ఉడుకుతుంది. నీళ్ళు కొంచెం రైస్ వేసాను కదా, కొద్దిగా రైస్ వేసుకోవచ్చండి, ఏం పర్లేదు. నూక కూడా వేసుకోవచ్చు. నేను ఇంకో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఇది కరిగిన తర్వాత ఇగో చోడుపిండి నానబెట్టుకున్నాను కదా, చోడుపిండి కొద్దిగా జొన్నపిండి ఉంటే వేసుకున్నానండి. ఇదైతే ఇంక ఇందులో వేసేసుకుంటున్నాను. వాటర్ మరిగిపోయింది కదా, వేసేసుకుంటున్నాను. కొద్దిగా గిన్నె కడిగిన వాటర్ అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకుని చెప్పేస్తాను. ఇంతేనండి, అయిపోయింది. మనం కొంచెం పెరిగేసుకుని, పెరుగు ఇష్టమైన వాళ్ళు పెరిగేసుకుని తాగొచ్చు, లేదంటే ఉట్టినే తాగినా బాగుంటుందండి. ఇదేనండి రాగి జావా.